ఇక చేనుకి వస్తే ఇంత పెద్ద పాము కనబడుతుంది నేను ఎప్పుడు అనుకోలేదు. ఊరుకుడు. హలో గాయ్స్, అందరూ ఎట్లు వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఇగో నెత్తి మీద బొచ్చలేదు కానీ ఏం చేయాలి, స్టైల్ సెట్ చేసుకుంటున్నాము. ఇక మనమైతే ఈరోజు అయితే చేనుకి అయితే వచ్చేసినాము. కరెంట్ అయితే జోరుదారులు ఉన్నది. ఏం చేయాలి, మా అయ్య ఒకంత జరిగిండు పూరా చేనుకి. డాక్టర్ వచ్చిందంటే సరే అని చెప్పేసి రపరపరపోతే ఇగో ఈయననే మా సీను బాయ్ ఎవరిని మాట్లాడినాడు. సీను బాయ్ ఆయన పని ఆయన చేస్తూనే ఉంటాడు. సీను బాయ్ ఇక మనమైతే తెలుసుగా తెలియదుగా ఏం చేస్తాం. ఇక మా సీన్ అన్నతో దగ్గర ముచ్చట్లు పెట్టుకుంటా నవ్వుకుంటా టైంపాస్ చేసుకుంటే కూర్చున్నాం. ఇక టైంపాస్ చాలుగాని లేవని చెప్పి మా అయ్య అయితే వరాల చెప్పబట్టే ఏం చేద్దాం రపా షెకి మొత్తం ఎక్కడెక్కడ ఈ పిలిచకపోతున్నాయి. జిమ్ చేసేటోళ్ళు వరాలు చెప్పుకొని మస్తు పనికిస్తుంది. ఇక మనం డ్యూటీ దిగగానే మా అయ్య డ్యూటీ అయితే ఎక్కేసింది అనమాట. ఇక ఏం చేయాలి ఇవ్వలేదు కాబట్టి మన వీడియోలో మనమే తీసుకోవాల్సి వస్తుంది. ఇక తర్వాత గడ్డపారతో మంచిగా వరం మీద సైడ్లో మొత్తం మన్ను మొత్తం జై తెలంగాణ హాత్ తెలంగాణ అన్నట్టు మొత్తం గుంత కొట్టేసి దాంతో అయితే మొత్తం లేవల్ చేస్తే చేయబడుతుంది. ఏం చేయాలి, మన పని మనం తిప్పబడాలి. జిమ్ చేసేటోళ్ళకి ఈ పని చేయకుండా పని నిజంగా చెప్తున్నా. బ్యాక్ వర్కౌట్ అయితే బ్యాక్ మాత్రం మస్తు పంప్ అవుతుంది. ఎవరికైనా నెంబర్ కావాలనుకుంటే నాకు హాయ్ మెసేజ్ చేయండి, నేను నెంబర్ అయితే పంపిస్తాను. మా చేనుకి ఉత్తగా రాకుండా వచ్చి ఊరాలో చెక్కాలి, మస్తు కష్టం ఉంటుంది. ఇక తర్వాత మనం ఏం చేసినాం, ఇక సీను బైతోనే అయితే మంచిగా ట్రాక్టర్ మీద కూర్చొని ఇంటికైతే పోతాం. రైట్, మరి ఈ వీడియో మన